దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథము అందరూ తీయండి, 534వ పేజీ. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుంచి 11వ వచనం వరకు, వచనం వెంబడి వచనాన్ని, ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి గట్టిగా. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవనుచుందువు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వచ్చిన భాగాలను మీరు దీవించండి. ఈ వచనాలను మా ప్రభువ మా జీవితాలకు అన్వయించుకొని మేము ఏ రీతిగా ప్రభువ మా జీవితాలను మేము కట్టుకోవాలో కావలసిన సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మాకు మీరు అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వచనాలు మనకు బాగా పరిచయమైనటువంటి వచనాలు. మరొక వచనం ఉంది, అదేంటంటే మనం గమనించినట్లయితే ఇదే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నాం ఒకసారి. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. ఎంత భాగ్యము? ఎలాంటి భాగ్యం చెప్పండి? గొప్ప భాగ్యము. సోమరితనం దగ్గర దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి మనం. సోమరితనం దగ్గర ఏమని చెప్పుకోవాలి? దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. చురుకుగా ఉండడం అయితే గొప్ప భాగ్యము. ఈరోజు మనం సోమరిగా ఉండొచ్చు, చురుకుగా ఉండొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనం అంటాం కదా, నా ఇష్టం అంటాం. ఏంటది? నా ఇష్టం అంటాం. సోమరిగానైనా ఉండొచ్చు, చురుకుగానైనా ఉండొచ్చు. కానీ చురుకుగా ఉంటేనేమో ప్రియులారా, మనం కొన్ని పనులు త్వరగా చక్కబెట్టుకోగలుగుతాం, కొన్ని విషయాలు మనం త్వరగా నేర్చుకోగలుగుతాం, కొంత మన యొక్క జీవితంలో ఒక నూతన పరివర్తన వచ్చే అవకాశం ఉంది. కానీ సోమరితనం అనేటువంటిది చూసినట్లయితే బైబిల్లో దేవుడు ఎవరిని పిలిచినా, ఎవరితో మాట్లాడినా, సోమరులైన వారితో ఎవరితో దేవుడు మాట్లాడడం కానీ, ఎవరిని కూడా దేవుడు దర్శించడం కానీ, ఎవరిని కూడా దేవుడు వాడుకోవడం కానీ చేయలేదు. జాగ్రత్తగా వినండి. ఎవరైతే సోమరితనంగా ఉంటారో వాళ్ళ హృదయం అట సాతానుగాడి యొక్క కార్ఖానా అట. సాతానుగాడి యొక్క కార్ఖానా. ఈరోజు ఒకవేళ మన జీవితంలో గమనించినట్లయితే సోమరితనము అని అంటే అక్కడ మనకు బాగా స్పష్టంగా వివరించబడింది. ఏమని? సోమరితనం అంటే అందరూ కూడా ఇంచుమించుగా ప్రియులారా త్వరగా లేస్తారు. బాధ్యత కలిగిన వాళ్ళు త్వరగా లేస్తారు. బాధ్యత లేని వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, ఏమండి, ఇంకొంచెము సేపు నిద్రించదను. ఎవరితోనూ అందరూ ఆళ్ళనుకుంటారు. మంచం మీద ఉండి ఇంకొంచెము సేపు చేతులు ముడుచుకుని, ఏమండి, పరుండెదను, ఇంకొంచెము సేపు కునికెదను. యవనస్తులైన పిల్లలు మంచి మంచి వయసులో ఉన్నారు. చక్కగా నాకు తెలియనివన్నీ మీకు తెలుసు, నేను చేయలేని పనులన్నీ మీరు చేయగలరు. కానీ ఈరోజు మీరు దేవునిలో ప్రియులారా ఆనందించలేని వారిగా మిగిలిపోతున్నారు. ఇది చాలా బాధ కలిగిస్తూ ఉంది నాకు. మీరు గమనించండి, ఎంతమంది బైబిల్ మోసుకొచ్చారు? ఒకసారి మీ బైబిల్ ఎలాగైతే చూపించండి. ఈ బైబిలు దేవుడు మన చేతుల్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బైబిల్ నీకు చురుకుతనం నేర్పిస్తుంది కానీ సోమరితనం నేర్పించదు. అర్థమవుతుందా? ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మనకు చురుకుతనాన్ని నేర్పుతాడు కానీ సోమరితనం నేర్పించడు. సోమరితనం ఒకవేళ నీలో ఉందంటే అది అపవాది నేర్పించింది, నీ శరీరం నేర్పించింది, నీ స్నేహితులు నేర్పించింది, ఇంకా చెప్పాలంటే నీ తల్లిదండ్రులు నేర్పించింది. ఎందుకో తెలుసా? ఆవిడ లెగుతుంటే పడుకోరా కాసేపు, ఆవిడ లెగుతుంటే అమ్మాయి లెగుతుంటే కాసేపు పడుకోమ్మా. ఏంటి పడుకోవడం? ఏంటి? ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది హాస్టల్లో గట్రా ఉన్నప్పుడు, కాసేపు పడుకుందాం, ఈరోజు సెలవు కదా, ఎగ్గకూడదు. ఏమండి, లేవరు పిల్లలు. సెలవు అయితే అసలు లేవరు. ఏ ఇంట్లోనంతే, మా ఇంట్లోనైనా అంతే. అయితే సోమరితనాన్ని మాత్రం ప్రియులారా కొనసాగించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అలసిపోయి ఉంటారు పాపం, చేసి ఉంటారు. ఇప్పుడైతే వీళ్ళు ఏకంగా వాగుతాం కదా, లెక్చరర్స్ అయిపోయారు కదా. వీళ్ళేమో కొంతమంది టీచర్స్, వీళ్ళు వాగుతాం పాపం. ఏమండి, ఎప్పుడు సెలవు వస్తుందా, ఎప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుందామా అనే పరిస్థితి. మధ్యలో లంచ్ టైంలో గట ఏమంటే కొంచెం అలాగేదో అనుకున్నా మళ్ళీ బెలగొట్టేస్తారు, మళ్ళీ వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, సోమరితనం అనే దాన్ని మనము విడిచిపెట్టాలి అనంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నాడు ఇక్కడ సామెతల గ్రంథకర్త సొలొమోను. ఎక్కడికి వెళ్ళాలి? బీచ్కి వెళ్ళమంటలేదు, ఏమండి, చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. చీమ ఎంత ఉంటుంది? ఎప్పుడైనా ఒకవేళ మీరు నొక్కో లేకపోతే పట్టుకుని చూస్తే చీమ ఎంత ఉంటుంది? నాకైతే ఇంత, కనీసం పోనీ ఇక్కడ దాకా కూడా అది ఇంత, అంత చీమ దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఆ చీమ చిన్నదే కానీ అది చాలా జ్ఞానముతో ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చీమను చేసింది దేవుడే, నిన్ను నన్ను చేసింది దేవుడే. ఆ చీమనేమో ఎంత చేశాడు? ఆ చీమకేమో శరీరము ప్రాణం మాత్రమే ఇచ్చాడు, మనకు మాత్రం ఏమిచ్చాడు తెలుసా? శరీరం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి మీరు. ఏ పక్షి అయినా, ఏ జంతువైనా, ఏ ప్రాణైనా కూడా వేరు, మానవ జీవితం వేరు. మానవునికి దేవుడు 3 ఇచ్చాడు, వాటికి 2 ఇచ్చాడు. అవి చచ్చిపోయినాయి అనుకోండి, మంటిలో కలిసిపోద్ది దాని శరీరం, ప్రాణం గాలిలో కలిసిపోద్ది. పరలోకం కానీ, నరకం కానీ, తీర్పులు కానీ, బహుమానాలు కానీ, ఏ విధమైన శిక్షలు కానీ వాటికి లేవు. వాటికి జీవితం కూడా లేదు పెద్దగా. ఒకవేళ మనం చంపేమనుకోండి చచ్చిపోద్ది, మనం వదిలేసామనుకోండి ఆ దయతో అది వెళ్ళిపోద్ది, బతుకుతుంది అంతే. అయితే ఇక్కడ గమనించండి, ఇలాంటి జీవిని చూపించి ఇంత పెద్ద మనిషిని పట్టుకుని 6 అడుగుల ఆజానుబాహుడైనటువంటి వ్యక్తి అయినా, 7 అడుగుల వ్యక్తి అయినా, లేకపోతే నాకులాగా 5.5 ఉన్నటువంటి వ్యక్తి అయినా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? రే బాబు, నువ్వు చీమ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. ఎప్పుడైనా వెళ్ళారా మీరు? చాలాసార్లు గమనించు, మనం చూస్తూనే ఉంటాం కానీ మనం గమనించము. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను చేత రాయించాడు. చీమ ప్రియులారా ఎంత జ్ఞానము కలిగినటువంటి జంతువు, ఎంత జ్ఞానము కలిగినటువంటి ఒక సూక్ష్మ ప్రాణి. దాని ఎంత ఉంటుంది? ఒకవేళ దానికి ఉన్నాయన్నీ, మనకు ఉన్నాయన్నీ కూడా దానికి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నాయా లేవా? ఉన్నాయి. దానికి నోరు ఉందో తెలుసా? దానికి ముక్కు ఉందో తెలుసా? దానికి కళ్ళు ఉన్నాయో తెలుసా? ఉన్నాయా లేవా? డౌట్గా ఉందా మీకు? ఓ భూతద్దం తీసుకోండి, ఒక భూతద్దం తీసుకుని దాని మీద ఇలా పెట్టండి. ఇలా పెట్టే కొలది కూడా అదేమవుతుందో తెలుసా? భూతద్దంలో దాన్ని చూస్తే దాని ఆకారం పెద్దదిగా కనబడుతుంది. దాంట్లో ప్రియులారా జీర్ణాశయం ఉంది, దానికి ఆకలేస్తుంది. దానికి అన్ని రకాలైనటువంటి ఒక్క పరలోకం నరకము 2 విషయాలే తప్ప మిగిలిన అన్నీ కూడా దానికి మనకు ఎలా ఉన్నాయో దానికి అలాగే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానీ మనం ఏంటంటే కాస్త దొరికిందంటే కూర్చుని పోతాం. అది అలా కాదు, కొంచెం దొరికింది అని అంటే మిగిలినటువంటి దానిని మళ్ళీ తిరిగి దాచుకుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు గమనించండి ప్రియులారా, ఈ రోజున మనుషులుగా మనకు ఎవరున్నారు అంటే న్యాయాధిపతులు ఉన్నారు, మనకు ఎవరున్నారంటే విచారణకర్తలు ఉన్నారు. మనకు పని అప్పగిస్తే ఆ పని అప్పగించిన వారు అందరిపైన విచారణకర్తలు, సూపర్విజన్ చేసే వాళ్ళు ఉంటారు, పైనుండి చూసుకునే వాళ్ళు. ఎలా చేస్తున్నారో, ఎవరు ఏ టైంకి వచ్చారు, ఎవరు ఎంత పని చేశారు, ఇదంతా కూడా పైన యజమానికి ఏం చేయాలి? ఈ విచారణకర్తలు తెలియచేయాలి. అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేస్తామంటే మనం పని చేస్తాం. కాబట్టి ప్రియులారా న్యాయాధిపతులు ఉన్నారు. మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ యొక్క అడ్వకేట్ దగ్గరకో లేకపోతే పోలీసుల దగ్గరకో ఏదో ఒక పరిస్థితుల్లో మనం వెళ్ళి ఆ వ్యాజ్యాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తాము. వాటికి ఏమి లేవు అంటే వ్యాజ్యాలు లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది ఏంటంటే వాటిని పైనుండి విచారణ చేసి ప్రియులారా వాటిని క్రమశిక్షణతో పనిచేయించగలిగిన అవసరత వాటికి లేదు. ఎంత బెటరో చూడండి. కానీ అవి పని చేసుకుంటూనే ఉంటాయి. తర్వాత మీరు చూడండి, అధిపతి లేడు వాటికి. మనకి పైన రాష్ట్రపతి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి అధికారి వరకు కూడా మనకు బోల్డెన్ మంది అధిపతులు ఉన్నారు. ఉన్నారా లేరా? సంఘం దగ్గరికి వస్తే సేవకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? గమనించండి, ఇన్ని ఉన్నాయి. కానీ ప్రియులారా మనం ఒక బాధ్యత కలిగి లేకుండా మన జీవితాలను ఏదో మనం కొనసాగించేసుకుంటూ ఉంటాం. అవి ఏం చేస్తాయంటే వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. ఏం చేస్తాయి? వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, కోతకాలమందు ధాన్యాన్ని కూర్చుకుంటాయట. ఏం చేస్తున్నాయో ఆలోచించండి. అవి వేసవి కాలమందు అంటే నెక్స్ట్ ఏమొస్తుంది? ఏ సీజన్ వస్తుంది? వర్షాకాలం వస్తుంది. అప్పుడు ఎక్కడికక్కడ అంత ఇబ్బందికరంగా ఉంటుంది వాతావరణం కదా, బయటికి రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఎంత చిన్న జీవి, అది తడిసిందంటే ప్రయాణం చేయలేదు, చచ్చిపోతుంది కొన్నిసార్లు. ఏమంటే కనుక దానికి అనువైనటువంటి సమయం ఏంటంటే వేసవికాలం, కోతకాలం. ఆ కోతకాలంలో ఏం దొరుకుతుంది అంటే ధాన్యం దొరుకుతుంది. ఆ ఒడ్లు గింజల్ని ప్రియులారా, ఆ బియ్యపు గింజల్ని జాగ్రత్తగా అవి సిద్ధపరచుకుంటాయంట.
దాచుకుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఈరోజు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో దేవుడు అంటున్నాడు, వాటిని చూసి మీరు జ్ఞానం తెచ్చుకోండి అంటున్నాడు. ఈ రోజున ఎంతమందిని దోపిడీ చేస్తున్నారో, ఎంతమందిని మోసం చేస్తున్నారో, ఎంతమందికి అబద్ధాలు చెప్తున్నారో, ఎంతమంది దారి తప్పి ప్రవర్తిస్తున్నారో. ఎవరో శరీరము ఆత్మ జీవం కలిగిన మనుషులు, శరీరము ప్రాణము మాత్రమే కలిగినటువంటి ఆ చీమతో పోల్చుకుంటే చాలా హీనంగా బతుకుతున్నట్లు లెక్క, నీతిమాలిన జీవితం జీవిస్తున్నట్లు లెక్క. ఎంత నీతి కలిగి, ఒకసారి ప్రియులారా చీమను గమనించినట్లయితే దానికి ఒక లైన్ ప్రకారంగా వెళ్తాయండి అవన్నీ. ఎప్పుడైనా మీరు చూసారా చీమల లైన్ చూసారు ఎప్పుడైనా? ఏం చూడలేదన్నట్టు అలా కూర్చోకండి, మాట్లాడండి. దేవునికి స్తోత్రం. మనల్ని ఎంతలాగా సేమ్ చేసేస్తుంటే పర్లేదు, సేమ్ అయినా పర్లేదు, మనం బుద్ధి తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. లైన్గా కనబడతాయి చీమలు, అర్థమవుతుందా? ఎలాగుంటే అవి ప్రయాణం చేసే విధి చూస్తే, ఆ యొక్క విధానం చూస్తే లైన్గా వెళ్తాయి. ఒకవేళ ఒక చీమ ఎదురొచ్చింది అనుకోండి, నాకు ఎదురొచ్చావేంటి నువ్వు, నాకు ఎదురొచ్చావేంటి, నా దారిలో నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి ఎప్పుడు గుద్దుకోవడం నేను చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారు లేదు? ఏం చేస్తుందో తెలుసా? ఆ చీమ అక్కడ దాకా వచ్చింది, ఈ ఎదురొచ్చినటువంటి చీమ ఏమంటే ఇదైనా తప్పుకుని వెళ్ళిపోద్ది, అదైనా తప్పుకుని వెళ్ళిపోద్ది. మనం అలా కాదు. అలా అవుతున్నామేంటి? నీదా దారి ఏమండి? ఒక బస్సు ఎదురొస్తుంది అనుకోకుండా, ఒక ఆటో ఎదురొచ్చింది, అర్థమవుతుందా? ఈడు వెనక్కెళ్ళడం, ఆడు వెనక్కెళ్ళడం, కొంచెం తప్పుకుంటే ఈయన వెళ్ళిపోతాడు. పోనీ అతను ఆ ఆటోకి దారిస్తే అతను వెళ్ళిపోతాడు. కానీ ఎలాంటిదో తెలుసా? నేనెందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళు ముందుకి. ఎలాగెళ్తావు? ఇప్పుడు ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళు వెళ్ళగలరా? వెళ్ళలేదు. ఏం చేయాలి? సర్దుబాటు మనస్తత్వం చీమల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనలో ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. మనమా ఇంతంత పెద్ద పెద్ద మనుషులు, మనల్ని ప్రేమించి 33.5 సంవత్సరాల కాలం యేసు ప్రభు పరలోకం నుండి భూమి మీదకి వచ్చి మనకంటూ ఒక మాదిరి నేర్పించి, మనకు ఒక మాదిరికరమైన అడుగుజాడలను ఉంచి ఆయన పరలోకానికి వెళ్తే, ఈ రోజున చూడండి యూట్యూబ్ల నిండా కుమ్ముకోవడమే. ఏమండి? ఆయన ఒక మాట అంటాడు, ఈయన ఒక మాట అంటాడు, అర్థమవుతుందా? ప్రతిదీ లైవే. ఏంటది? సర్ది చెప్పుకునే పరిస్థితి లేదు. నేను జ్ఞానినంటే నేను జ్ఞానిని, ఈ నేను అనేది చావనంత వరకు కూడా సర్దుబాటు సత్వం రాదు. అర్థమవుతుందా మీకు? ఏంటండి మన గొప్పతనం? దేవుడు ఉంచాడు కాబట్టి మనం ఉన్నాం, ఎవరైనా సరే. అర్థమవుతుందా? ఆ చీమను చూసి మనం నేర్చుకోవాల్సింది సర్దుబాటు తత్వము. రాసుకోండి ఒకసారి. చీమను చూసి మనం నేర్చుకోవాల్సింది కష్టపడే తత్వము. ఎలా కష్టపడతాయి తెలుసా? ఎలా కష్టపడతాయి అంటే, అవి ఎప్పుడూ కూడా, నీవు ఒకవేళ పడుకోవచ్చు, మరి ఎలాగా ఒకవేళ కొన్ని చీమలు పడుకుంటే కొన్ని చీమలు వచ్చి ఆహారం పట్టుకెళ్తాయో ఏంటో మరి మొత్తానికి నాకైతే తెలియదు, కానీ ఎప్పుడూ కనబడతానే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమంటే ఈ రోజున కూడా బాగా మంచి మార్కులు రావాలనుకున్న వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలంట. నువ్వు చదివేది ఇంకొక గంట పెంచు, లేకపోతే ఇంకో కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచు. నువ్వేం చేస్తావు అనంటే, తెల్లవారుజామున 4 గంటలకు లేవు, 4 గంటలకు లేచి నువ్వేం చేస్తావు అనంటే చక్కగా ఫ్రెష్గా ఉంటుంది మైండు, ఏమండి నిద్ర తీరిపోయి ఉంటుంది. అప్పుడు కూర్చుని నీ పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని నీకు ఏ సబ్జెక్ట్ అయితే కష్టంగా ఉందో అప్పుడు నీవు చదివితే నీకు చాలా సులువుగా నువ్వు నేర్చుకోగలుగుతావు అని మా మాస్టర్ చెప్పేవారు. అర్థమవుతుందా? ఏమండి? ఒకవేళ ఆ సమయంలో మెలకు రాకపోతే మీరు ఏం చేస్తారంటే, శుభ్రంగా లేచిన వెంటనే నీళ్ళతో ముఖం కడిగేసుకోండి. నువ్వు అందరికీ ఎక్కుతాయి ఈ మాటలు. ఏమండి? అందరితో పాటు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టమే. షూ కొంటే, అబ్బో మా నాన్న నాకు షూ కొన్నాడు, అబ్బో బ్యాగ్ కొన్నాడు, అబ్బో టై, అబ్బో టిక్కు టక్కు, అంతా సూపర్గా ఉంటుంది. కానీ చదువు మాత్రం 0. డొక్క చింపితే అక్షరం ముక్క మాత్రం ఉండదట. అర్థమవుతుందా? అసలు బుర్రకెక్కదే. ఈ రోజున మన వైపుగా మనం ఆలోచించుకుంటే, మందిరానికి వస్తున్నాము, దేవుని వాక్యం వింటున్నాము, ఎంతవరకు మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నాం ఈరోజు చూస్తే. లోకస్తులు ఎలాగుంటే మనం అలాగుంటే ఇక నీకు నాకు తేడా ఏముందని వాడు అనుకుంటూ వాడు బయట ఉన్నాడు, మనం లోపల ఉన్నాం, అంతే తేడా. అర్థమవుతుందా? హార్డ్ వర్క్ చేయండి. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, సామెతల గ్రంథం 31 అధ్యాయాలు అప్పచెప్పేసిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు టైం వస్తుంది కదా, నవంబరు డిసెంబరు దశమ భాగ ప్రార్థనలు చేయడానికి, వాక్యం చదవడానికి. మీరు ఏం చేస్తారంటే ఒక్క గ్రంథం తీసుకోండి. అర్థమవుతుందా? ఒక గ్రంథం తీసుకోండి, ఆ గ్రంథంలో ఉన్న వచనాలన్నీ కంఠస్థం చేసి అప్పచెప్పేయండి. అద్భుతమైన బహుమానం మీరు పొందుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎరిగినటువంటి ఒక పాస్టర్ గారు అమ్మాయి ప్రకటన గ్రంథం అంతా అప్పచెప్పేసింది. అమ్మాయి ఏ గ్రంథం?
ప్రకటన గ్రంథం అంతా పాస్టమ్మ గారు కూడా ఫ్రెండ్. ఎన్ని అధ్యాయాలు? 22 అధ్యాయాలు అప్పచెప్పేసింది కంఠస్థం చేసి. మనం అనుకోవాలి, కానీ మనం అనుకోం కాబట్టి మనం చేయమంతే. కానీ మనం అనుకుంటే మాత్రం ఏం చేస్తాం తెలుసా? ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే కష్టపడతాం. కష్టమేముంది ఇందులో? చదవడం, మళ్ళీ తిరిగి ప్రియులారా కంఠస్థం చేయటం. కంఠస్థం చేయటం వేరు, చదవడం వేరు. చదవడం అంటే చదువుకుంటూ వెళ్ళిపోతాం. కంఠస్థం చేయడం అంటే మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుంటూ మళ్ళీ తిరిగి నోటికి ప్రియులారా అవలేలుగా చెప్పేయగలగాలి. అది కంఠస్థం చేయడం అంటే. ఏమండి, ఇప్పుడు మేస్టార్లను కొట్టే తరం వచ్చింది కాబట్టి చదువు సంచల బుర్రలకి ఏమాత్రం కూడా ఎక్కట్లేదు మనుషులకి, కుర్రోళ్ళకి, అమ్మాయిలకు కూడా అంతే. ఏమండి, మేస్టార్లను కొట్టే తత్వం వచ్చింది కాబట్టి మనం కష్టపడే తత్వం ఉండాలి, కానీ మేస్టార్ల మీద చేయి చేసుకునే తత్వం ఉండకూడదు. ఏమండి, గమనించండి ప్రియులారా, మనం నేర్చుకునేవారము వాళ్ళు నేర్పేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గౌరవం ఉంటే మనం నేర్చుకోగలుగుతాం. ఆ గౌరవమే లేనప్పుడు నువ్వు చెప్పేదేంటి, నేను నేర్చుకునేదేంటి, పోరా ఏంటి, నువ్వు పోరా, రేపొద్దు నువ్వు పోతావు, ఆడపోవడం. నేర్చుకునే టైంలో నేర్చుకోకపోతే ఆ తర్వాత నీ కొడుకు నీకు పెళ్ళవుద్ది, ఆ తర్వాత పిల్లలు పడతారు. అరే నాన్న ఏంటిది, అరే నాకు తెలియదు, మీ అమ్మని అడుగు. అమ్మ ఒకవేళ చదువుకుంటే దేవునికి స్తోత్రం, చదువుకోలేదనుకోండి నాకు తెలియదు, ఆ ఆంటీని అడుగు. ఏ ఆంటీ, ఆంటీ ఇదేంటి, ఆంటీ అంకులు ఇదేంటి, ఎందుకు వచ్చింది దౌర్భాగ్యం? నేర్చుకోవాల్సినప్పుడు నేర్చుకోలేదు కాబట్టి. నేర్చుకున్నారనుకోండి చక్కగా ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? అరే ఏంటి రాళ్ళు చదువుతున్నావు, అలా కాదు ఇలా చదవాలి, మనకే రాదు. మనకే రానప్పుడు అయ్యి బాబు మా ఓడి బోళ్ళు చదివేస్తున్నాడు, అయ్యో మామూలు కాదండి, పుస్తకం వేసుకుని కూర్చున్నాడంటే ఇంకా అలా చదివేస్తానే ఉంటాడండి. 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 4, 2 3 6, 2 4 8, 2 5 10, అయ్యి బాబు 2 ఎక్కడ చదువుతున్నా వాడు. ఏమండి, లేనిపోని సంబరాలు, తర్వాత అంబరాలు, వాళ్ళు ఎక్కుతారు అంబరాలు, మనల్ని దింపుతారు కిందకి. మనకంటూ ఒక కష్టపడే తత్వం ఉండాలి. నీకు వాక్యం తెలిస్తే నీ పిల్లలకు నేర్పించగలుగుతావు నువ్వు. ఏమండి, ఇప్పుడు ఈ రోజున మన పిల్లలకు నేర్పించుకోవాల్సింది మనమే అనే జ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రశాంతి ఉంది, లేకపోతే ప్రియదర్శిని ఉంది, వీళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళు నేర్చుకుంటున్నారు, పిల్లలకు నేర్పుతున్నారు. ఇంకా కొంతమంది పిల్లలు వాళ్ళకి పిల్లలకు నేర్పుతున్నారు తల్లిదండ్రులు, కాబట్టి వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు. ఈ రోజున గమనించండి, కొంతమందికి నేర్పించడం రావట్లేదు, ఇలా నేర్చుకోకపోవడం వల్ల. మోకాళ్ళ జీవితం నేర్చుకుంటే నీ పిల్లలకు మోకాళ్ళ జీవితం నేర్పించగలవు. కష్టపడే తత్వం చీమల్లో ఉంది, మనకేంటంటే ఎదుటివాడిది ఎత్తుకొచ్చే తత్వం మనలో ఉంది. మోకాళ్ళ అర్థమవుతుందా? ఏమండి, ఎక్కడైనా పలానా చీమ, ఈ చీమ దగ్గర దొంగతనం చేసిందన్న కేసులు ఎక్కడన్నా ఉన్నాయా? ఉన్నాయా? లేవు. పోలీస్ స్టేషన్లు కేసులతో నిండిపోతున్నాయి. మారు మనసు లేనటువంటి మనుషులుగా. ప్రియులారా, ఈ రోజున మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే దైవ భయం కలిగినటువంటి వాళ్ళుగా కష్టపడే తత్వం కలిగి ఉండాలి. అలాంటి తత్వం లేకుండా కబుర్లు చెప్పే కబుర్లు పోగులు అంటారు కొంతమందిని. అబ్బా ఏం కబుర్లు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాట్లాడగలరు, కానీ కష్టపడే తత్వం మాత్రం ఉండదు. కొంతమంది అలా మౌనంగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, ఒరే టీ తాగరా బాబు, ఆ తర్వాత తాగుతానండి, ఒరే భోజనం చేయరా బాబు, ఆ తర్వాత చేస్తానండి. ఏమంటే ఇలాగన కొంతమంది ప్రియులారా కష్టపడే తత్వం కలిగి ఉంటారు. కబుర్లు పోగు అనేటువంటి ముద్ర పడింది అంటే ఇంకెవడ మనల్ని గౌరవించడం. అమ్మాయిలు మాత్రం తక్కువ కదా, అయ్యో వసపెట్టలాగా వాగుతూ ఉంటుంది ఈ అమ్మాయి అని అంటారు కొంతమంది గురించి. మిమ్మల్ని గురించి కాదు, మీరు చాలా మంచివాళ్ళు, నోట్లో నుంచి ముత్యాలు రాలిపోతాయని అసలు మాట్లాడరు మీరు. ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టపడే తత్వాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. వాక్యం చదివే దగ్గర, వాక్యాన్ని కంఠస్థం చేసే దగ్గర మనం కష్టపడగలిగితే ఈ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఏం కలుగు చేస్తుంది? నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది? వాక్యం. అలాంటి వాక్యాన్ని నువ్వు చదువుకుని ఉంటే, అలాంటి వాక్యాన్ని నువ్వు కంఠస్థం చేసుకుని ఉంటే, అలాంటి వాక్యాన్ని నువ్వు రాసుకుని ఉంటే, అలాంటి వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే అది నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు బ్రతికేవనుకో అనేక మంది బ్రతికించే వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు గమనించండి, కొంతమంది ప్రియులారా బ్రతికించే వాళ్ళుగా ఉన్నారు, కొంతమంది చంపేవారుగా ఉన్నారు. ఈరోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఆలోచించుకో. కష్టపడే తత్వం అక్కడ కనబడతా ఉంది చీమల్లో. ఎంత చిన్న జీవులండి, కానీ అవి ఎంత కష్టపడుతున్నాయో. ఎందుకో తెలుసా? మరొక కాలం రాబోతుంది. నెక్స్ట్ సీజన్ ఏంటంటే మనకు అనుకూలమైన కాలం కాదు, మనకి బయటికి రావడానికి అనుకూలం కాదు, మనకి సంపాదించుకోవడానికి అనుకూలం కాదు, మనకి
బయటికి వెళ్ళి మనం తెచ్చుకోగలిగినటువంటి సమయం కాదు గనుక ఇదే అనుకూలమైన సమయము. ఇప్పుడే మనం ఏం చేయాలో తెలుసా? కూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి ఏం చేస్తున్నాయో తెలుసా? వేసవి కాలమందు ఆహారము కూర్చుకుంటాయంట. ఎవరు చెప్పారు వాటికి? కోతకాలమందు ఆహారము కూర్చుకుంటాయంట. ఏమండి? వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి, కోతకాలమందు ధాన్యము కూర్చుకుంటాయి. ఈ రోజున ఆలోచన చెయ్యండి. కూర్చుకోవలసిన సమయంలో ఆహారం కూర్చుకుంటాయి, ప్రతికూలమైన సమయంలో బయటికి రావు. అంటే అక్కడ అవి ఏం చేస్తాయి? ఆల్రెడీ స్టోర్ చేసుకున్నటువంటి దాన్ని అవి ఏం చేస్తాయంటే ఉపయోగించుకుంటాయి. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది? చీమల గురించి చెప్పినా అర్థమైపోతే ఇంకా నేనేం చేయలేను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా బాబు? తల్లి, అమ్మా, దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు ప్రియులారా, ఆలోచన చెయ్యండి. కష్టపడే తత్వము కలిగినటువంటి ఈ రోజున మనలో కూడా ఏముండాలంటే కష్టపడే తత్వం మనకు ఉండాలి. నువ్వు కష్టపడితే ఏమంటే పిల్లలు కష్టపడరు. కొంతమంది పిల్లలు ఎందుకో తెలుసా? ఆడు చిన్నోడండి అంటారు. ఒక మాట చెప్పనా? జపాన్లో కానీ మనం ఒకవేళ అమెరికా కానీ వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, ఇక్కడ నుంచి కొంత వాళ్ళకి తల్లిదండ్రులు పంపించగలరు, అంతకంటే ఎక్కువ పంపించలేరు. వాళ్ళు ఏం చేస్తారనంటే ఎక్కడో ఒక చోట కొన్ని గంటలు వాళ్ళు ఏ పెట్రోల్ బంకులోనో లేకపోతే ఏ హోటల్లోనో, అర్థమవుతుందా, ఎక్కడో ఒక చోట పనిచేసి వాళ్ళు కొంత డబ్బులు సంపాదించుకుంటారు ఏ రోజుకా రోజు. అప్పుడు ఎవరో కూడా అరే హోటల్లో పని చేస్తున్నామండి, అయిపోయింది అని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అందరి పరిస్థితి అదే. అర్థమవుతుందా? కష్టపడడం ఎప్పుడూ కూడా ఎగతాళి చేయకూడదు మనం. దేవునికి స్తోత్రం. కష్టపడడం అంటే ప్రియులారా, ఇక్కడ నుంచి తల్లిదండ్రులు వాళ్ళకు కొంత అమౌంట్ పంపిస్తూ ఉంటే వీళ్ళు ఎడ్యుకేషన్లోనో ఇంకోటో తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి ధనాన్ని వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఫీజులు కట్టారు, లేకపోతే వాళ్ళకి ఏదో కొంత ధనాన్ని పంపుతారు. అంతకంటే మించి వీళ్ళు పంపలేని పరిస్థితి. వీళ్ళు అలా కష్టపడి చదువుకొని ప్రియులారా ఎంఎస్లు పూర్తి చేసినటువంటి వాళ్ళు, ఎంటెక్లు పూర్తి చేసినటువంటి వాళ్ళు, మాస్టర్ డిగ్రీలు అక్కడ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే పని చేసుకుంటారు. ఎక్కువ సమయం నిద్రపోవడానికి వాళ్ళు కేటాయించరు. వాళ్ళ యొక్క వర్క్ ప్రియులారా వాళ్ళు చదువుకుంటారు, అదే సమయంలో వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి కూడా కష్టపడే తత్వము ఆ దేశాల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారు అని అంటే అవి అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్నాయి. మన దేశంలో కూడా ఇలాంటి ఒక పరిస్థితి రాకపోతే మన పిల్లలు ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటారు అని చెప్తున్నారు మానసిక నిపుణులు చెప్తున్న మాట ఇది. ఆడపిల్లలేమి మగపిల్లలేమి కష్టపడే తత్వము కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. తల్లి తండ్రి ఎప్పుడూ కూడా వాళ్ళు చేయగలిగిన పనిని చేయనట్లుగా వాళ్ళను ప్రోత్సహించాలి. అంతేగాని వాళ్ళు చిన్నపిల్లలు అనుకోవద్దు. అనవసరమైన వ్యర్థమైన విషయాల మీద వాళ్ళు మనసు పెట్టే వాళ్ళుగా ఉంటారు. తర్వాత నువ్వు చెప్పినా వాళ్ళు వినరు, నువ్వు చెప్పినా వాళ్ళు చెయ్యరు. అలాంటి స్థితిలోకి వెళ్తారు. సరే, విశ్వాసుల దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు దేవుని వాక్యాన్ని విన్నటువంటి మీరు మీ వైపుగా మీరు ఏమి చేయడానికి అవకాశం ఉందో వాటిని చేయడానికి మీరు నడుము కట్టుకోవాలి. అప్పుడే మీరు ఏమవుతారంటే ఆత్మీయముగా క్షేమాభివృద్ధి పొందగలుగుతారు. దేవునికి స్తోత్రం. అంతేగాని మీరు వచ్చి కూర్చోవడం, మేమేమో ఏదో కొన్ని మాటలు మీకు చెప్పేయడం, ఆ తర్వాత మీరు బైబిల్ సంకలో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆదివారం దాకా బైబిల్ తీయకపోవడం, మళ్ళీ ప్రార్థన జీవితంలో కనిపించకపోవడం, ఈ రకంగా ఉన్నంతసేపు కూడా మీరు ఏమీ సమకూర్చుకోలేరు. కూర్చుకోవాలి. నేను కూర్చుకోవాలి అనుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయి పనిచేసింది, కొన్ని గంటలు వర్క్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ తన చదువు కొనసాగించుకుంది. అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జాబులు వచ్చే వరకు కూడా అలా కష్టపడుతూనే ఉంటారు. అంతేకాని ఇంటి దగ్గర నుంచే డబ్బులు రావాలి, ఇంటి దగ్గర నుంచే వస్తేనే నేను చదువుతాను, అర్థమవుతుందా? ఇంటి దగ్గర నుంచి వస్తేనే చదువుతాను అనుకుంటే ఎవరో అక్కడ బతకలేరు, ఎవరు అక్కడ చదవలేరు, ఎవరు అక్కడ ప్రియులారా డిగ్రీలు సంపాదించలేరు. ఈ రోజున ఆలోచన చేస్తే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ప్రియులారా శ్రమపడే తత్వము, మోకరించే తత్వము, ప్రార్థించే తత్వము, దేవుని వాక్యాన్ని ధ్యానించే తత్వము, దేవుని వాక్యంలో నుండి కొంత మనం నేర్చుకునే తత్వము మనం అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ కూడా ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేని వారిగా మిగిలిపోతాము. ఇప్పుడు ఒక మొక్క వేసాం మనం, అది ఎదగాలనుకుంటామా? అలాగే బాగుంది. చిన్ని మొక్కగా ఉన్నప్పుడు ఇన్ని నీళ్ళు ఎత్తే సరిపోతుంది. చిన్ని బిడ్డగా ఉన్నప్పుడు నీకు ఇన్ని పాలు ఎత్తే సరిపోయింది. కానీ ఇప్పుడు పెద్ద అయిపోయావు కదా, ఇప్పుడు నీకేం కావాలి? కంచం నిండా ఫుడ్ కావాలి, మళ్ళీ బిర్యానీ కావాలి, మళ్ళీ ఏమండి ఫ్రైడ్ రైస్ కావాలి, మళ్ళీ నూడిల్స్ కావాలి, మళ్ళీ ఇవన్నీ కావాలి. కానీ ఏమండి మన జీవితానికి వచ్చేటప్పటికి
ఏదో ఆదివారం విన్నా వాక్యం చాలనుకుంటున్నాం, ఏదో శుక్రవారం ప్రార్థనకు వచ్చింది చాలనుకుంటున్నాం. ఈ దౌర్భాగ్యపు సోమరితనాన్ని విడిచిపెట్టి అనుదినము దేవుని సన్నిధిని వెతికితే మీ హృదయంలో మీరు సంతోషించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు సోమరితనం వదిలిపెట్టండి, చురుకుతనాన్ని కలిగి ఉండండి. ఆసక్తి దేని మీద పెడుతున్నారో ప్రియులారా ఈరోజు ఆలోచన చెయ్యండి. యవనస్తులైన పిల్లలు, మీ చదువులు మీరు చదువుకోవాలి, దేవుని వాక్యం మీరు చదువుకోవాలి. అర్థమవుతుందా? పని చేసుకునేటువంటి వారు అవసరమైతే ప్రియులారా మీ పని మీరు చేసుకోవాలి, మీరు దేవునితో సహవాసం కలిగిన వారుగా ఉండాలి. ఈరోజు గమనించండి, ఈ సోమరితనము వల్ల ఏం జరుగుతుంది అని అంటే, దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దీనివల్ల ఫలితం ఏంటో తెలుసా? ఏమొస్తుందండి? కప్పులు మోసే జాబు మంచిదా, కలెక్టర్ జాబ్ మంచిదా? కప్పులు మోసే జాబు మంచిదా? అది కలెక్టర్ గారి దగ్గరే, ఇక్కడ ఏం కాదులేండి. కప్పులు మోసే జాబ్ మంచిదా, కలెక్టర్ జాబ్ మంచిదా? చెప్పండి. అవునా? ఏం మంచిది? కప్పులు మోసే జాబు కాదు, అందరూ కలెక్టర్లు అవ్వాలి. దేవునికి స్తోత్రం. నెల్లూరు కలెక్టర్ ఎవరో? పలానా. మీ సంఘంలో పలానా అబ్బాయి అక్కడ కలెక్టర్ అండి. దేవునికి స్తోత్రం. మీ సంఘంలో పలానా అబ్బాయి అక్కడ డాక్టర్ అండి. మీ సంఘంలో పలానా అబ్బాయి అక్కడ ఏమండి సిఐ అండి. ఓ దేవునికి స్తోత్రం. అలాగ అయిపోవాలి. కానీ వాళ్ళ దగ్గర చూడండి ఇలా పట్టుకొస్తారు కదా, ఆ ఫైలు పడరా అంటే ఓకే సార్, నో, ఆ పోస్టు కాదు. ఏ పోస్టు చెప్పండి? నిలబడి ఆర్డర్ చేసే పోస్టే కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి ప్రియులారా. ఒకప్పుడు విచారణకర్తగా ఉన్నటువంటి యోసేపు ఒక రోజున ఏమయ్యాడు అనంటే, ఆ ఇంటిలో పనిచేస్తున్న వారందరిపైన అధికారి అయ్యాడు. ఏమయ్యాడు? అధికారి అయ్యాడు. ఒకవేళ సోమరోడు అనుకోండి, అవుతాడా? అప్పగించిన పని సరిగా చేయలేదనుకోండి, అవుతాడా? అవకాశం ఉందా? లేదా? చూడండి, ఆదికాండము 39వ అధ్యాయము. దయచేసి మీరు చూడండి, ఆదికాండం 39వ అధ్యాయము 4వ వచనం చూడండి. యోసేపు మీద అతని కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు ఎవరికి అప్పగించెను? అతని చేతికి అప్పగించెను. ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చాడు? ఏమండి? దాసుడు నుంచి విచారణకర్తగా హెచ్చించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మీరు చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూస్తే ప్రియులారా 6వ వచనం చూడండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప మరి దేనిని ఏం చేయలేదు, తనకున్నదో లేదో విచారించిన వాడు కాడు అని రాయబడుతూ ఉంది. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే, యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. రెండవదిగా ఆ దాసులందరిలో నమ్మకంగా పనిచేసేవాడు కాబట్టి విచారణకర్తగా చేయబడ్డాడు. తర్వాత విచారణకర్త కాదు, మొత్తానికి ఇంటిపైనే అధికారి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇంటికి యజమాని ఎవరంటే పోతీఫెర. కానీ పోతీఫెర తర్వాత యజమాని ఎవరంటే ఎవరో? యోసేపు. చూసారా? కష్టపడే తత్వం ఉంటే దేవుడు నిన్ను ఆ రీతిగా అంచెలంచెలుగా దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉంటాడు. ఈరోజు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ప్రియులారా, ఒక కష్టపడే తత్వాన్ని చీమల నుంచి మనం నేర్చుకున్నాం. చీమల నుంచి మనం నేర్చుకుని కష్టపడే తత్వాన్ని మనం అలవర్చుకునే వారిగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజే గుర్తు తెచ్చుకోండి. ఒక చీమ ఒక సైనికుడిని మళ్ళీ తిరిగి యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించుకొని వచ్చేలాగా చేయగలిగింది. అర్థమవుతుందా? సైనికుడు భయపడిపోయి శత్రువు యొక్క సైన్యానికి, శత్రువులు చూసి ఆ యొక్క ఆయుధాలను చూసి లేదా ఆ సంఖ్యను చూసి, అమ్మో ఇలాంటి వారితో నేను పోరాడలేనని చెప్పి పారిపోయి ఒక బంగళాలో, పాడుపడిపోయినటువంటి బంగళాలో తలదాచుకున్నాడు. ఆ తలదాచుకున్నటువంటి సమయంలో ఒక భయంతో ఉన్నాడు, ఒక ఆందోళనతో ఉన్నాడు. సడన్గా ఏమవుతుందంటే, అక్కడ ఒక చీమ ఒక గోధుమ గింజను మోసుకొని తీసుకొని వెళ్ళడానికి అది చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? అది చాలా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో కష్టపడే తత్వం ఉంది. ఏమండి? ప్రయత్నం చేస్తుంది. సడన్గా ఈ యొక్క సైనికుని యొక్క దృష్టి దాని మీద పడింది. వెంటనే 1 2 3 4 5 6 ఇలా లెక్కపెట్టి 70 వరకు లెక్కపెట్టేటప్పటికి అదేం చేసింది తెలుసా? 70 ఒక అంకె వచ్చేటప్పటికి అదేం చేస్తుందంటే ఆ గోధుమ గింజను మోసుకుని పోతుందట.
దేవుడు తనకు ఒక పాఠం నేర్పించాడు. వెంటనే ఇందాక నువ్వు పోరాడలేను అనుకున్నావు, ఇందాక నేను నిలబడలేను అనుకున్నావు, మరొక్కసారి ఎందుకు నువ్వు ప్రయత్నించకూడదు? నీలో విజయాన్ని తెచ్చుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంది నీకు. దేవుడు నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు అనే విషయం ఇతనికి తెలియపరచబడినప్పుడు వెంటనే ఏం చేశాడో తెలుసా? మళ్ళీ తిరిగి ధైర్యం తెచ్చుకున్నాడు, బలం తెచ్చుకున్నాడు, ఆయుధాలు ధరించుకున్నాడు. మళ్ళీ తిరిగి పరుగున వెళ్ళి యుద్ధరంగంలో ఉరికేసి శత్రువు పైన వీరోచితంగా పోరాడి విజయాన్ని తెచ్చుకున్నాడు. ఇంత పెద్ద సైనికుడికి ప్రేరణనిచ్చింది ఏంటి చెప్పండి? ఏంటి? చీమ. ఒక వ్యక్తికి ప్రేరణనివ్వగలిగింది, ఒక దేశానికి విజయాన్ని తీసుకురాగలిగింది ఒక చీమ. అలాంటి ఒక జ్ఞానము కలిగినటువంటి జంతువులను చూసి నువ్వు నేర్చుకోవాలి, కానీ నువ్వు సోమరోడుగా ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఈరోజు గమనించండి, సోమరితనం వదిలిపెట్టండి. అవసరమైతే మొక్కల మీద మనసు పెట్టండి. అవసరమైతే ప్రియులారా నీవు ఏమి చేయగలవో దాని మీద మనసు పెట్టండి. నాకు ఒక అబ్బాయి తెలుసు, ఇంట్లో గడవనటువంటి పరిస్థితిలో చదువుతున్నటువంటి వాడు ఏం చేశాడు అనంటే, ఒక పేపర్లు వేసేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను పేపర్ వేస్తాను, నాకు ఎంత ఇస్తారు అన్నాడు. ఇదిగో నీకు ఎంత ఇస్తాను, నువ్వు ఇంటింటికి వెళ్ళి పేపర్ వేయాలి అన్నాడు. పొద్దున్న లేచి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పేపర్లు అతనికి అప్పచెప్తే ఉదయాన్నే ఎన్ని గంటలకు వస్తుంది పేపరు? 4:30కు వస్తుంది. 5 గంటలకి ప్రియులారా ఆ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. ఆ యొక్క సంచుల్లో ఆ పేపర్లు నింపుకోవాలి. నింపుకున్నటువంటి వాడు సైకిల్ వేసుకుని బయలుదేరి ఏ ఇంటికి పేపర్ ఇవ్వాలో ఆ ఇళ్ళన్నిటికీ పేపర్ ఇచ్చి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ చదువుకొని మళ్ళీ కాలేజీకి వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది? అలా చదివి ర్యాంకులు తెచ్చుకున్నాడు. ఈ రోజున మనం కష్టపడే తత్వం అలవర్చుకోవాలి, కానీ ప్రియులారా సోమరితనం అలవాటు చేసుకోకూడదు. దీనితో నీ జీవితం ఎప్పటికీ కొనసాగదు సుమా. దీనితో నీ జీవితం ఎప్పటికీ కొనసాగదు. నీ చేతిలో ఉన్నటువంటి టీవీ రిమోట్తో నీ జీవితం ఎప్పటికీ కొనసాగదు. నీ జీవితంలో నువ్వు నమ్మినటువంటి వ్యక్తులతో నీ జీవితం ఎప్పటికీ క్షేమకరంగా కొనసాగదు. యేసుతోనే నీ జీవితం కొనసాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువే నీవు ఆశ్రయించదగిన దుర్గము. యేసు ప్రభువే నువ్వు నమ్ముకొనదగినటువంటి దేవుడు. యేసు ప్రభువే నీకు సహాయం చేసేవాడు. యేసు ప్రభువే నిన్ను నడిపించేవాడు. యేసు ప్రభువే నీకు ప్రియులారా తన వాక్యము చేత వెలుగునివ్వగలిగినటువంటి వాడు. ఈ గ్రంథం చదవండి. ఈ సామెతల గ్రంథంలో ఈ ఒక్క వచనాన్ని, కొన్ని వచనాలు ఆలోచన చేస్తూ ఉంటే ఇంకా చాలా తలంపులు ప్రియులారా మనం ధ్యానం చేయాల్సినవి ఉన్నాయి అనిపించింది. ఈరోజు మీకు చెప్పాను. మొదటిది ఏంటి చెప్పండి? చీమను చూసి నేర్చుకునేది జ్ఞానం నేర్చుకోవాలి. రెండవది సర్దుబాటు తత్వం నేర్చుకోవాలి. మూడవది దెబ్బలాడుకోవడం, కష్టపడే తత్వం. వెరీ గుడ్. ఇంకా మూడే హార్డ్ వర్క్ చేస్తాయి. కష్టపడే తత్వంలో మామూలుగా ఏదో పని చేయడం కాదు, హార్డ్ వర్క్. దేవునికి స్తోత్రం కలుగును కాక. నువ్వు హార్డ్ వర్క్ చేయటం నేర్చుకోవాలి. నీవు కొంచెం ఇంకా ఓపిక తెచ్చుకోవడం నేర్చుకోవాలి. నీవు గనక ఈ రోజున మనం చూసే ప్రతిదీ కూడా చాలా కష్టపడి చేస్తేనే ఈ బిల్డింగ్ ఈ రీతిగా ఉంది. అవునా కదా? ఏది సులువుగా అవ్వలేదు. అవుతుందా చెప్పండి? ఎంతమంది కష్టపడితే ఎంత అందంగా చక్కగా ప్రియులారా ఈ బిల్డింగ్ ఇలా తయారయ్యింది, మందిరం ఇలా తయారయ్యిందో. కష్టపడే తత్వము మనలో కొన్నిటి దగ్గర ఉంటుంది, దేవుని వైపుగా ఉండట్లేదు. ఆ విషయంలో మనం ఆలోచించుకోవాలి. ఇంకా ఎక్కువగా నేను దేవుణ్ణి ఆశ్రయించాలి, ఇంకా ఎక్కువగా దేవుని వాక్యం మీద నేను మనసు పెట్టాలి, ఇంకా ఎక్కువగా సువార్త మీద నేను మనసు పెట్టాలి, ఇంకా ఎక్కువగా నేను దేవునికి ఉపయోగపడాలి, దేవునికి అందుబాటులో నేను ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చెప్పనా? ప్రాణమ్మ వెళ్ళిపోతుంది అని మీరు దిగులు పడేవారుగా కాకుండా ఆ వంతులో నేను నిలబడాలి అనేటువంటి స్థాయి మీకు రావాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెళ్ళిపోతారు. ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అర్థమవుతుందా? ఒకవేళ దేవుని చిత్తం అయితే వెళ్ళేటప్పుడు కంటి చుక్క కార్చకుండా మేము పంపాలని, తాను వెళ్ళాలని, అలాంటి సంతోషంగా సాగనంపేటువంటి పరిస్థితి ఉండాలని ప్రార్థన చేయండి. ఏమండి? ఒక చిన్న అబ్బాయి, చేతికి అందొచ్చినటువంటి అబ్బాయి చనిపోతే కన్నీళ్లతో కాకుండా సువార్త గీతాలతో స్తుతులు చేస్తూ సువార్తను ప్రకటిస్తూ వారు వెళ్ళి ఆ సమాధి కార్యక్రమం చేయగలిగి ఆ తరువాత ప్రియులారా మరలా తిరిగి ఆ రోజునే 9 మందికి బాప్తిసం ఇవ్వగలిగి ఉన్న పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడితే ఇలాంటి విషయాల దగ్గర ఇంకెంత మనోనిబ్బరంతో మనం ఉండాలో అని నాకు అనిపించింది. మీకు అర్థమవుతుందా? ఏమండి? నేను నిలబడతానండి ఆ స్థానంలో అనేవాళ్ళే కావాలి, కానీ వెళ్ళిపోతున్నావా ఏమీ వెళ్ళిపోవట్లేదు. మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినా వాళ్ళు వెళ్ళాలి, మీరు నిలబడాలి. ఇక్కడ అర్థమవుతుందా? వాళ్ళు పిల్లలు నిలబడడం మాత్రమే కాదు, మీరు నిలబడాలి. అలాంటి తత్వాన్ని, అలాంటి ఆలోచన విధానాన్ని, అలాంటి ఉన్నతమైన ఉద్దేశాలను మీరు అలవాటు చేసుకోగలిగితే
ప్రియులారా, నా పిల్లలు ఎంతో మీరు కూడా అంతే అని నేను అనుకుంటాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరిని ఎలా వాడుకోవాలో, ఎక్కడ ఎలా వాడుకోవాలో ఆయన వాడుకుంటాడో, తన నామాన్ని మహింపరచుకుంటాడు. కావాల్సింది ఏంటంటే, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకో అని చెప్పగలిగిన వాళ్ళు కావాలి. ఓకే, అర్థమవుతుందా? నేనున్నాను, నన్ను వాడుకో. అది సండే స్కూల్ నుంచి ప్రారంభించాలి. అది పరిచర్య నుంచి చీపిరి పట్టుకోవడంతో ప్రారంభించాలి. ఏది చేయడానికైనా సరే ప్రతిదీ నేర్చుకుంటాను, ప్రతిదీ నేను అలవాటు చేసుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి తర్వాత ఒకరు ప్రియులారా మనం దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులం అవ్వాలి. దేవుడు అట్టి కృపను మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి చీమ నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు, ఎంత అనుభవ ప్రియులారా సత్యాలు, ఇవన్నీ కూడా అనుభవ జీవితం. ఈరోజు కూడా మనం ఆలోచన చేసుకుంటాం. అనుభవాలు కావాలి, కానీ మాటలు కాదు. ప్రభా నాకు అనుభవం కావాలి నాయనా, దయచేసి నన్ను వాడుకో నాయనా, దయచేసి నన్ను దర్శించు నాయనా, దయచేసి నన్ను మా ప్రభువా నీవు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రభువా దయచేసి నాయనా, ఒక ప్రాణి శరీరము ప్రాణము మాత్రమే కలిగిన ఒక జీవిని చూసి నాయనా, అయ్యా శరీరము ఆత్మ జీవము కలిగినటువంటి నన్ను నేర్చుకోమని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచైనా నేర్చుకునే మనస్సు, మార్చుకునే మనస్సు, ప్రభువా కూర్చుకునే మనస్సు, అయ్యా సిద్ధపరచుకునేటువంటి మనస్సు నాకు దయచేయి ప్రభువా. దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకో. అంత చిన్న జీవి తనతోటి తాను పెంచేటువంటి పిల్లలకు నేర్పుతుంది కష్టపడ్డం. ఏ పక్షి చూసినా సరే కొంతకాలం పెంచుతుంది, తర్వాత వాటి దారిని అవి సంపాదించుకునేలాగా ప్రేరేపణ చేస్తుంది. ఈరోజు మన జీవితాల్లో ఆలోచన చేసుకుందాం. ప్రభువా నేను నా వంతులో నేను చేయవలసిందంతా చేయటానికి నన్ను బలపరచు నాయనా, చేయవలసిందంతా చేయటానికి నా చేయి పట్టుకుని నడిపించు నాయనా, నీకు ఉపయోగపడవలసినంతగా నా జీవితాన్ని మలుచుకో తండ్రి. నీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీవు సహాయం చేయి నాయనా, విడువవు ఎడబాయవు నాయనా, నా చేయి పట్టుకుని నడిపించు ప్రభువా. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అయ్యా దేవుడు నన్ను వాడుకోవాలని ప్రార్థన చేయండి అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి ప్రభువుకి మాట చెప్పండి. అయ్యా నన్ను వాడుకో, అయ్యా నన్ను వాడుకో, అయ్యా నన్ను వాడుకో. కష్టపడే తత్వము నాలో తండ్రి, అయ్యా చురుకైన తత్వము నాలో ఇంకా నా జీవితంలో ప్రభువా సోమరితనం అనేది లేకుండా తీసివేయి నాయనా. ప్రతి దినము కూడా నేను ఒక మంచి ఆలోచన విధానంతో ఎలా కష్టపడగలను, ఎలా ఉపయోగపడగలను, ఎలాగనైనా నీ పనికి నేను సహకరించగలను, ఎప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా నేను ఉండునట్లుగా నన్ను దీవించునైనా. ఇదిగో ఇక్కడ ప్రభువా చేతులెత్తిన నీ బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. మేమందరం కూడా ప్రభువా నీ చేత ప్రేమించబడ్డాం, నీ చేత ఏర్పరచబడ్డాం, నీ ఆత్మ చేత ప్రభువా మేము హెచ్చరించబడుతున్నాం నాయన. ఒక చీమను చూసినప్పుడు దాంట్లో ఉన్న సర్దుబాటు తత్వం, దాంట్లో ఉన్నటువంటి కష్టపడే తత్వం, దాంట్లో ఉన్నటువంటి ప్రభువా సమకూర్చుకునేటువంటి తత్వం, కాలము గుర్తించి ముందు చూపుతో నైనా మా తండ్రి నడుచుకునేటువంటి తత్వం, ఆ తత్వాలన్నీ కూడా మేము నేర్చుకుని మా జీవితాలను కూడా నీ రాకడకు ఆయత్తపరచుకొని, నీ రాకడ కొరకు మా తోటి వారిని ఆయత్తపరచుకొని నీ పని నమ్మకంగా చేసే కృప మా అందరికీ దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.